నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి మంత్రి కొండా సురేఖ దంపతుల తీరు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి సురేఖ అనేక సందర్భాల్లో చాలా వరకు వివాదాస్పద వ్యాఖ్యలతో కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికర పరిస్థితులకు నెట్టినటువంటి నేపథ్యం మనం గతంలో చాలా చూసాం. సో ఇప్పుడు తాజాగా ఆమె భర్త గురువారం రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా వరంగల్ కాంగ్రెస్లో చిచ్చును రేపాయని చెప్పుకోవాలి. అంటే కొండా మురళి వ్యాఖ్యలపైన ఇప్పుడు ఒక రకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరూ కూడా ఇప్పుడు మండిపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు దానికి బేస్గా తాజాగా ఆయన వ్యాఖ్యల మరుసటి రోజే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటుగా స్టేషన్ గన్పూర్, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట ఇట్లా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, నాగరాజు, అట్లాగే వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటుగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అట్లాగే మేయర్ గుండు సుధారాణి కూడా ఇప్పుడు చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, అట్లాగే వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఇట్లా అందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు నాయని ఇంట్లో భేటీ అయినటువంటి పరిస్థితి. మరి కొండా దంపతులు సొంత పార్టీ నేతలపైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన ఇప్పుడు వీళ్ళ ఆగ్రహం అంతా కూడా కనిపిస్తోంది. అంటే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. అంటే కొండా దంపతుల తీరు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందనేది ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. అంటే మురళి వ్యాఖ్యలు పార్టీ క్యాడర్ను కూడా దిగ్భ్రాంతికి గురి చేశాయని కూడా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడినటువంటి పరిస్థితి. వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఫిర్యాదు చేయాలని వాళ్ళు ఈ సందర్భంగా మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు మంత్రి సురేఖతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు మొదటి నుంచి కూడా దూరంగానే అంటీ ముట్టనట్టుగా ఉంటూ ఉన్నారు. అంటే జిల్లా నుంచి కాంగ్రెస్కు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 5-6 ఎమ్మెల్యేలతో మాత్రమే కొండా దంపతులకు కొంత రాజకీయ వైరం కొనసాగుతోంది. మరి నర్సంపేట ఎమ్మెల్యేతో తొలి నుంచి రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పరకాల, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలతో కూడా విభేదాలు తెర మీదకి వచ్చాయి. మరి గతంలో మంత్రి సురేఖ పైన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో పాటుగా అప్పటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కూడా వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఫిర్యాదు చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్లతో సహా కొండా సురేఖకు సయోధ్య లేకపోవడంతో నిత్యం ఏదో ఒక రచ్చ, ఏదో ఒక ఫిర్యాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తాకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇదే చర్చ కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. అంటే గత జనవరిలో ఉమ్మడి వరంగల్లోని కొంత క్రషర్ నిర్వాహకుల్ని కొండా దంపతులు అక్రమంగా కొంత ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారన్నది 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి ఏకంగా ఫిర్యాదు చేసినటువంటి సంఘటన. మరి దేవాలయాల పాలకవర్గం నియామకాల్లో కూడా తమ నియోజకవర్గాల్లో కూడా మంత్రి సురేఖ తన అనుచరులకు అవకాశం ఇస్తున్నారని, దీంతో క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. మరి ఇట్లా చూస్తే వరుసగా ఏదో ఒక వివాదంలో కొండా సురేఖ నలుగుతూ ఉంది. మరి ఎందుకంటే వరంగల్ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేల్లో కొండా సురేఖతో పాటుగా సీతక్క కూడా మంత్రిగా కొనసాగుతుండగా 5 ఎమ్మెల్యేలు కొండా దంపతులకు వ్యతిరేకంగా పార్టీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం. మరోవైపు డోర్నకల్, మహబూబాద్, పాలకుర్తి, నర్సంపేట ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు ఇట్లాంటి వ్యవహారాల్లో స్పందించలేదు. అయితే కొండా దంపతులతో కొందరు ఎమ్మెల్యేల మధ్య పెరిగినటువంటి విభేదాలు ఎక్కడి వరకు వెళ్తాయి అనే చర్చ జరుగుతోంది ప్రధానంగా. మరి ఎమ్మెల్యేల ఫిర్యాదుతో అధిష్టానం కూడా కొండా దంపతులపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటుందా లేక సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చే అవకాశం ఉందా అనేది కూడా చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అయితే మంత్రి కొండా సురేఖ, కొండా మురళి ఇంకా బీసీ కులాల కార్డును ఉపయోగించొద్దని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ పార్టీకి నష్టం చేయొద్దని ఆయన ఒక రకంగా హితవు పలుకుతూ ఉన్నారు. అంటే తమ వెంట ఉన్న వారిలో కూడా బీసీలు, ఎస్సీలు ఇట్లా అన్ని వర్గాల ప్రజలు వాళ్ళందరూ కూడా ఉన్నారని ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యేల సమావేశం తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయం పైన పార్టీ అధిష్టానం ఖచ్చితంగా దృష్టి సారిస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు పార్టీలో అధిష్టానం వద్ద ఎవరి బలం ఎంత, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని కొంత చూపించుకునే ప్రయత్నం జరుగుతుంది. లేదంటే ఎందుకు తక్కువ, ఎందుకు ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకొని తేల్చుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లుగా మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మరి పార్టీకి కొండా దంపతులు కావాలా, లేదంటే అంకిత భావంతో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి తాము కావాలో తేల్చుకోవాలనే ఒక అల్టిమేటం కూడా ఇప్పటికే ఎమ్మెల్యేల అధిష్టానానికి సూటిగా స్పష్టంగా తమ వైఖరి వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు కొండా దంపతులతో ఎమ్మెల్యేలకు పెరిగినటువంటి గ్యాప్ను తగ్గించేందుకు అధిష్టానం ఎంతవరకు కృషి చేస్తుందనేది ఒక ప్రశ్న.
మరి ఎవరి వైపు నిలుస్తుంది అధిష్టానం అనేది కూడా చూడాలి. కానీ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ కొండా దంపతులకు అండగా నిలుస్తుందా, లేదంటే ఎమ్మెల్యేల అలకలను ఆవేశానికి మద్దతు పలుకుతూ కొండా దంపతులపైనే చర్యలకు దిగుతుందా అన్నది కూడా ప్రస్తుతానికి పొలిటికల్గా కొంత పొలిటికల్ సర్కిల్స్లో సస్పెన్స్గా మారింది. ఇది ఇట్లా ఉంటే మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరికల తర్వాత కూడా తాజాగా ఓ మీడియా సంస్థతో సురేఖ మాట్లాడుతూ కూడా కడియం నల్లికుట్లోడు నా మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తున్నాడు, నాకు అదృష్టం ఉంది కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది, ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయనకు వచ్చింది, ఇప్పుడు నాకు మంత్రి పదవి వచ్చినందుకు కడియం తట్టుకోలేకపోతున్నట్టు కూడా ఆరోపణలతో కూడినటువంటి విమర్శలను కంటిన్యూ చేయడం చూస్తుంటే మాత్రం కాంగ్రెస్లో రేగెత్తినటువంటి వర్గపోరు మాత్రం ఇప్పట్లో సమసిపోయేలాగా సద్దుమణిగేలాగా లేదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకి వర్సెస్ కొండా దంపతులకి, కొండా వర్గానికి స్పష్టంగా ఇప్పుడు వరంగల్లో ఒక నిట్టు నిలువున కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినటువంటి పరిస్థితి. మరి దీనికి అధిష్టానం పులి స్టాప్ పెడుతుందా, సీఎం రేవంత్ రెడ్డి పులి స్టాప్ పెడతాడా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మరి ఏం జరగబోతుందని కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.